ట్రంప్ను లేపేయడం ఖాయమని ఇరాన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజానీ వార్నింగ్ ఇచ్చారు. ఖమేనీకి అత్యంత సన్నిహితుల్లో ఒకరైన ఆయన తమ నాయకుడి మృతికి ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఎక్స్లో పోస్టు పెట్టారు. తాము ట్రంప్ను వదిలిపెట్టేది లేదని, ఖమేనీ మృతికి అగ్రరాజ్యం తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని అలీ హెచ్చరించారు. దాడుల్లో తమ నాయకుడితో సహా అనేక మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, ఇది సాధారణ విషయం కాదని అన్నారు. దీనికి తగిన రీతిలో మేం ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. మరోవైపు యుద్ధం నేపథ్యంలో అనేక మంది అమెరికన్ సైనికులను తాము బంధించామని అలీ మరో పోస్టులో చెప్పుకొచ్చారు. వారిని జైళ్లలో ఉంచినట్లు తెలిపారు. ఇరాన్ దాడుల్లో 6 యుఎస్ సైనికులే ప్రాణాలు కోల్పోయారంటూ ట్రంప్ తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తున్నారన్నారు. నిజానికి చాలా మంది చనిపోయారన్నారు. కొన్ని రోజుల తర్వాత ప్రమాదాలు, కల్పిత సంఘటనలతో మృతుల సంఖ్యను పెంచేస్తారని ఆరోపించారు. ఇక వెనజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోని యుఎస్ బలగాలు బందీగా తీసుకెళ్లిన విషయాన్ని అలీ ప్రస్తావించారు. వెనజువెలాలో మాదిరిగా ఇరాన్తో కూడా త్వరగా యుద్ధం ముగించేయాలనుకున్నారని, కానీ అది విఫలమైందని అన్నారు. అయితే యుఎస్ సైనికులను బంధించామంటూ అలీ చేసిన ఆరోపణలను అమెరికా ఖండించింది. ఇవి ఆ దేశ ప్రభుత్వ అబద్ధాలు, మోసాలకు మరో నిదర్శనమని పెంటగాన్ ప్రతినిధి మీడియాతో అన్నారు.